ఉంటుంది. ఇక జయనేద్ మండలంలో కంది శ్రీనివాసరెడ్డి పర్యటన, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం, గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. మనందరికీ తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా, కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉండి ఆయన ఎంత సక్సెస్ అవుతున్నారో, ప్రజల యొక్క అభిమానాన్ని ఏ విధంగా కూడగడుతున్నారో, ప్రజల కోసం ఏ రకంగా కష్టపడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఆయన నిరంతరం కూడా ప్రజలకు ఏదో చేయాలనే తపన మనమైతే గమనిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత గ్రామ స్థాయిలో ఉన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కష్టపడుతున్న కంది శ్రీనివాసరెడ్డిని ప్రజలందరూ కూడా శభాష్ కంది శ్రీనన్న అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మనకు తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ కూడా మూడు సంవత్సరాల పైనుంచి నిత్యం అన్నదానం చేస్తూ ఆకలితో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరిని బాధ పెట్టకూడదు, మరి అన్నదానం అనేది మహాదానం, అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అని గమనించిన కంది శ్రీనివాసరెడ్డి 3 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం అన్నదానం చేస్తూ పేద ప్రజలను ఆకలి తీరుస్తూ ప్రజల మనసులో చిరస్థాయిగా సుస్థిర స్థానాన్ని అయితే ఆయన సంపాదించుకున్నారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జయనేద్ మండలంలో పర్యటించారు. మండలంలోని గ్రామ పంచాయతీలు సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ముందుగా మండలంలోని కంటలో వైద్య సవిత అరవింద్, నిరాలలో పంద్రే చంద్రశేఖర్, లక్ష్మీపూర్లో సోర్తె గజానన్, జయనేద్ మండలంలో గడ్డం రజిత, జగదీష్ రెడ్డి మొదలగు వారు అందరూ కలిశారు. 100% మరి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని అందరినైతే కోరారు. మరి రానున్న రోజుల్లో విజయమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళుతున్నారు. రేపు ఎన్నికల్లో మరి